తెలుగు రాజ్యం ప్రేక్షకులకి హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. తిరిగి చాలా కాలం తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఇవాళ ఆరుద్ర గారు సినీ మినీ కబూర్లు అని చెప్పేసి ఒక అత్యద్భుతమైనటువంటి సినిమా పుస్తకాన్ని లోగడ తీసుకొచ్చారు. దానికి నంది పురస్కారం కూడా వచ్చింది. అయితే మనం మన ఛానల్లో సినీ మినీ కబూర్లు కొంత లోతుగా ఎక్కువ విశ్లేషణతో ఎక్కువ సమాచారాన్ని మీకు అందించడానికి సుప్రసిద్ధ సినిమా విశ్లేషకులు, వారు సీనియర్ జర్నలిస్టా, సిన్సియర్ జర్నలిస్టా ఇత్యాది విషయాలన్నీ కాసేపు పక్కన పెడితే, నాకు ఫేస్బుక్ ద్వారా పరిచయం అయిన తర్వాత వారి సమగ్ర సమాచారాన్ని నేను అందిపుచ్చుకున్న తర్వాత, వారి విషయ పరిజ్ఞానాన్ని గురించి తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, సినిమాల గురించి నాకేమీ తెలియదని. సినిమాలకు సంబంధించి ఒక సాధికారత ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి రోచిష్మాన్ గారు. నమస్కారం రోచిష్మాన్. నమస్కారం అండి సార్. వారి గురించి, వారు సంగీతంలో ప్రవేశం ఉంది, లేకపోతే సంగీతానికి సంబంధించిన విషయాలు అడగాల, సినిమాకి సంబంధించిన విషయాలు అడగాల, లేకపోతే సాంకేతికతకి సంబంధించిన విషయాలు అడగాల అని ఒకసారి ఆలోచిస్తే అంతా కలగాపులగంగా అనిపిస్తుంది నా మటుకు నాకు. ఎందుకంటే ఇంత విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు, మరీ ముఖ్యంగా సంఖ్యాశాస్త్రం మీద వారికి ఉన్నటువంటి సాధికారత కావచ్చు, ఇంత విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు చాలా అరుదు. అటువంటి వాళ్ళని ఒక తరం, అంటే మన తరం ఏంటంటే కాపాడుకోవాలి, కాపాడుకుంటూనే వారి యొక్క విజ్ఞానాన్ని భావితరాలకు మనం అందించాలి. ఆ దిశగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నేను మొదలు పెడుతున్నాను. రోచిష్మాన్ గారు, ఆ మధ్య ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వీరాభిమాన్ ఒకరు మన ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. వెలకట్లేని ఇంటర్వ్యూ, నేను కాదన్ను. ఆ ఇంటర్వ్యూలో వారి మాటల ప్రవాహంలో ఏమైందంటే, నేను బాలసుబ్రహ్మణ్యం గారు, ఇళయరాజా గారు ఒక విధంగా సమకాలీకులుగా తమ ప్రయాణాన్ని ప్రారంభించి, బాలసుబ్రహ్మణ్యం గారు కొంత ముందుగా వచ్చినప్పటికీ, ఇళయరాజా గారు తర్వాత వచ్చినప్పటికీ, బాలసుబ్రహ్మణ్యం గారు 60 దశకంలో వచ్చారు, 66, ఇళయరాజా గారు 70 దశకంలో 76 వచ్చారు. పరిచయం అయింది. అంత ఇద్దరి మధ్య ఆ భేదం ఉన్నప్పటికీ కూడా ఏంటంటే, ఒకరి కోసం ఒకరు అన్నట్టు కొన్ని పాటలు ఇళయరాజా గారు బాలసుబ్రహ్మణ్యం గారి కోసం చేశారు, బాలసుబ్రహ్మణ్యం గారు కూడా అంతే గొప్పగా పాడారు. ఇట్లా మాట్లాడుకుంటే వారు ఖండిస్తూ ఇళయరాజా గారిని చాలా వారు తక్కువ స్థాయి చేసి, ఆ బాలసుబ్రహ్మణ్యం గారి వీరాభిమాని మనకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నాకు చాలా అది అసమంజసంగా అనిపించింది. తప్పకుండా. ఎందుకంటే ఇళయరాజా గారిని అంత తక్కువ చేయాల్సినటువంటి, అంటే తెలుగువాడు కాదనా, లేకపోతే ఇంకా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? తెలుగు సినిమాకి ఇళయరాజా గారు చేసినటువంటి సేవ కంటే కేవి మహాదేవన్ గారు ఎక్కువ సేవ చేశారని అన్నారు ఆ అభిమాని, బాలసుబ్రహ్మణ్యం గారి అభిమాని. అయి ఉండొచ్చు. మహాదేవన్ గారు ఖచ్చితంగా, ఆయన తమిళుడు అయినప్పటికీ తెలుగు సినిమా ద్వారా ఆయన చాలా ప్రాచుర్యం పొందారు. కేవి మహాదేవన్ గారు తెలుగు సినిమాకి అంతే స్థాయిలో ఆయన గొప్ప సంగీతాన్ని అందించారు, మనం కాదన్నాం. కాకపోతే ఇళయరాజా గారిని తక్కువ చేయాల్సినటువంటి అవసరం ఉందంటారా? ఒక కళాకారుని తక్కువ చేయడం అనేది తప్పండి. అంటే ప్రతి గొప్పవారు అనేది ఒకరే ఉండరు. మనకి రాజేశ్వరరావు గారి నుంచి చూసుకుంటే ఇవాళ వరకు చాలా మంది గొప్పవాళ్ళు ఉంటారు. ఇక్కడ మీ ప్రశ్న కేవి మహాదేవన్ గారునో, లేకపోతే ఇళయరాజా గారు, లేకపోతే బాలసుబ్రహ్మణ్యం గారునో అనుకుంటున్నాం కాబట్టి, ప్రథమంగా కేవి మహాదేవన్ గారు గొప్పతనం ముందు స్మరించుకుందాం. ఆయన సీనియర్ కాబట్టి. అవును, ఖచ్చితంగా. మనకి పెండ్యాల గారు, రాజేశ్వరరావు గారు, ఆదినారాయణరావు గారు, ఇలా ఎంతోమంది ఉన్నారు. కానీ తెలుగు సినిమాలో సినిమా పాటను జనరంజకం చేసిన వ్యక్తి కేవి మహాదేవన్ గారు. అంతకుముందు జనరంజకం అయిన పాటలు లేవా? ఖచ్చితంగా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఘంటసాల గారు చేసిన ఎన్నో చేశారు. ఘంటసాల గారు చాలా గొప్ప సంగీత దర్శకుడు. ఆయన ఎంత గొప్ప గాయకుడో అంత గొప్ప సంగీత దర్శకుడు ఆయన. ఈ మాటను నేను ఇంగ్లీష్లో కూడా నమోదు చేశాను. ఘంటసాల గారు గాయకుడిగా నా దగ్గరికి ఎవరో ఒకరు ఇవ్వమని వస్తే 10 ఏళ్ల క్రితం, ఆయన ఎంత గొప్ప గాయకుడో అంత గొప్ప సంగీత దర్శకుడు అని. సంగీతం మీద ఘంటసాల గారికి ఉన్న అవగాహన అంతా ఇంత కాదు, మామూలు విషయం కాదు. ఇలా ఎంతోమంది మహామహులు మన తెలుగు సినిమా పాట పనిచేశారు సంగీత దర్శకులుగా. కానీ మనం ఇవాళ ఆంగ్ల పదం వాడుతున్నాం, మాస్ అంటున్నాం కదా. ఈ మాస్కి అంటే జనరంజకత్వంగా సినిమా పాటని మలిచి లోపలికి తీసుకెళ్లిన వ్యక్తి తమిళుడైన కేవి మహాదేవన్ గారే. అందులో రెండో మాట లేదు. తెలుగు పాటని అంతర్జాతీయం చేసింది కూడా కేవి మహాదేవన్ గారే, శంకరాభరణం. అవును. ఇది ఏమాత్రము నిస్సందేహ అనుమానం ఏమీ లేదు. కానీ ఇళయరాజా గారు, ఆయన ఒక దాన్ని ఏమంటారు, దాన్ని ఇంగ్లీష్లో చెప్తే హమ్డింగర్ అంటారు దాన్ని. అదొక వెల్లువ, ఒక ఉధృతం. అంత స్వయంగా కేవి మహాదేవన్ అన్నగారు అన్న మాట చెప్తున్నాను నేను. ట్రెండ్ సెట్టర్ అంటే ఇతనే. ఇది కేవి మహాదేవన్ గారు ఇళయరాజాను ఉద్దేశించి అన్నమాట. ట్రెండ్ సెట్టర్ అంటే ఇతనే. ఇప్పుడు మనకి దేశవ్యాప్తంగా ఏ కళలో అయినా దార్శనికులు ఉంటారు, అంటే విజనరీస్ అని, లేదా ట్రెండ్ సెట్టర్స్ ఉంటారు. మనకి ఇప్పుడు శంకర్ జయకిషన్ నుంచే తీసుకుంటే
అంతకుముందు అనిల్ బిశ్వాస్ లేదా ఆర్సి బోరాల్ అంటే సినిమా సంగీతం మాత్రమే మాట్లాడుతున్నాను. వీళ్ళందరూ కూడా వాళ్ళు కొండల్ని తొలుచుకుని ఎలా పాట చేయాలో తెలియని స్థితిలో వాళ్ళ మేధను ఉపయోగించి సినిమా పాటకి రూపురేఖలు అద్దారు. వాళ్ళందరూ గొప్పవాళ్ళే. అంటే ఇప్పుడు మీరు అనిల్ బిశ్వాస్ తీసుకుంటే కౌంటర్ మెలడీస్ని తీసుకొచ్చిన వారు, ఆయన పంకజ్ మలిక్ని తీసుకుంటే హార్మోనిని తీసుకొచ్చిన వారు. అసలు హార్మోని అనేది ఇండియన్ భారతీయ సంగీతంలో లేదు, కౌంటర్ మెలడీస్ ఉండవు. కానీ వాళ్ళు వెస్టర్న్ నేర్చుకుని వాటిని తీసుకొచ్చారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ దానికి ఒక ఆకృతిని కల్పించేశారు. కానీ ఈ శంకర్ జయకిషన్ వచ్చిన తర్వాత అది వాళ్ళు ట్రెండ్ సెట్టర్లు, మార్గదర్శకులు ఇద్దరు కలిపి వాళ్ళు సినిమా సంగీతానికి ఇవాల్టి వరకు కూడా భారతదేశ సినిమా సంగీతం శంకర్ జయకిషన్ గీసిన ఎలల్లోనే ఉన్నది. ఇప్పటికీ కూడా ఎన్నో హిట్ పాటలు నేను చెప్పగలను, చెప్తే అది బాగుండదు కాబట్టి వెళ్ళటం లేదు. అంటే ఇవాళ ఒక పాట హిట్ అవడం ఎలా అనేది ఒక సంగీత దర్శకుడు శంకర్ జయకిషన్ నుంచే అభ్యసించాడు, కాపీ కొట్టాడు అని నేను చెప్పడం లేదు, అభ్యసించారు. అంటే ఇలా చేస్తే అవుతుందని. అట్లాగే మేధను వాడటం, రికార్డింగ్ వాల్యూస్, సౌండింగ్ వాల్యూస్, అంటే జనాన్ని ఎలా పట్టి ఆపడం. ఎక్కడో వెళ్తున్న ఒక ఆగిపోవాలి, బాబు విను ఈ పాట విని ఈ పాటని మళ్ళీ విన్న తర్వాత ఆ పాట మూడ్లోనే ఆ పాఠకుడో ప్రేక్షకుడో నడిచి వెళ్ళడం. ఇది ఇంకొకటి శంకర్ జయకిషన్ చేసింది ఏమిటంటే, ఇది ఒక మాస్ మీడియా అనేది, సినిమా పాట అనేది పామరుల కోసం, పండితుల కోసం కాదు. ఆ పామరుల కోసం విద్వత్తుని ఇచ్చిన మొట్టమొదటి సంగీత దర్శకుడు కూడా శంకర్ జయకిషనే. వాళ్ళే అంటే విద్వత్తు రిక్షా వాళ్ళు, ఆటో వాళ్ళు కూడా నెమరేసుకునే విద్వత్తును ఆయన ఇచ్చాడు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏ రాత్ భీగి భీగినో పాట ఉంది, పై పంచమ నుంచి కింద షడ్జమ వరకు తీసుకొస్తారు దాన్ని, ఆ పాటని ఏ రాత్ భీగి భీగి. ఇది ఇంకా ఆ పాటలో బేస్ లైన్ కార్డ్స్ వాడతారు వాళ్ళు. ఇలా ఒకటి కాదు ఆ పాటకి, వాటి ప్రపంచ సంగీతాన్ని మొత్తం స్పానిష్ని, వెస్టర్న్ని, సింఫనీస్ని అన్నిటిని అభ్యసించి దాన్ని తీసుకుని సినిమా సందర్భానికి అనుగుణంగా బాణీ కానీ వాద్య సంగీత మేళవింపు కానీ చేసి గాయకుల ఏ గాత్ర మాధుర్యాలు ఇప్పుడు ముఖేష్ గారికి అయితే ముఖేష్, రఫీక్ అయితే రఫీక్, లతాకి అయితే లతాకి, మన్నాడాకి అయితే మన్నాడాకి వాళ్ళ శృతిలో మనసులో పెట్టుకుని ఈ గాయకుడు ఇంతవరకు వెళ్తాడా వెళ్ళడా అది కూడా చూసుకోవాలంటే మనం. ఇవన్నీ పెట్టుకుని దాన్ని తీసుకొచ్చి పామరుడి చేత పామర జనరంజకం చేశారు. అది చేసింది మళ్ళీ ఇళయరాజాని. అంతే. ఎందుకంటే శంకర్ జయకిషన్ ఎందుకు చెప్తున్నాను అంటే, ఇళయరాజా కూడా అడిగిన ప్రశ్నకి ఇంత విద్వత్తుని అంటే ప్రౌఢత్వం అంటాం మనం, ప్రౌఢత్వాన్ని జనరంజకత్వం చేసిన ఘనుడు ఇళయరాజా, అందులో రెండో మాట లేదు. ఈ పని ఇంతకుముందు చేయలేదా? రాజేశ్వర గారు చేశారు 1930s 40s భావగీతాల్లో కౌంటర్స్ వాడారు. ఓ విభావరి, ఆనందమే లేదా, ఇలాంటి వెస్టర్న్ పోకడల్ని తీసుకున్నారు. మల్లీశ్వర్లో కూడా అసలు ఇంకొకటి అండి, ఇది ప్రస్తుతం ఏమో తెలియదు కానీ తెలుగు వాళ్ళలో సినిమా వాళ్ళలో సంగీతం మీద రాజేశ్వరరావు గారికి ఉన్నంత ప్రతిభ మరో సంగీత దర్శకుడికి లేదు తెలుగులో. అంటే తెలుగు వాళ్ళలో, తెలుగు సినిమాలలోనే కాదు, తెలుగు వాళ్ళలో మళ్ళా విద్యాసాగర్కి మాత్రమే ఉంది. అవును. దీన్ని ఎందుకంటే ఇది నేను చాలా సందర్భాల్లో నేను చాలా మందితో నేను అన్నా, విద్యాసాగర్ గారు కొన్ని ప్రక్రియలు, సంగీతంలో ఏవైతే ప్రక్రియలు ఉన్నాయో వాటిలో అతను నిష్ణాతుడు. కాకపోతే మన తెలుగు సినిమా పరిశ్రమ అతను సద్వినియోగం చేసుకోలేదు. మలయాళ తమిళ పరిశ్రమలో అతను వినియోగించుకున్నాడు. అసలు ఆయనకి అంటే ఇప్పుడు రాజేశ్వర గారు ఓ 10 వాద్యాలను వాయించగలరు, సౌండింగ్ మీద ఆయనకి ఐడియా ఉంది, రికార్డింగ్ వాల్యూస్ మీద ఐడియా ఉంది, గొప్ప ట్యూన్లు చేయగలరు. నీవు రావు నిదుర రాదు అలాంటి పాట తెలుగు బ్రెయిన్కి అతీతమైనదండి. అట్లాగే ఎన్నో జగమే మారినది మధురంగా ఈ వేళ, మనసులోని కోరిక, వసంతగా అది పెండేల్ గారు చేశారు. ఇలా కొన్ని పాటలు అంటే ఆ రోజుల్లో అంటే 40లు 50లు 60లలో చివరి రోజుల్లో ఆయన చేసిన పాటలు కూడా, కురుక్షేత్రంలో చేసిన పాట చాలా మంచి పాట. మారుమోగుతుంది. అసలు ఆయనకి అలా ఒక ట్యూన్ ఎలా చేయాలి, దానికి ఇలా ఒక వాద్య సంగీత సమ్మేళనం ఎలా, వీటి మీద ఆయనకి సమగ్రమైన అవగాహన ఉంది. మళ్ళా అంత అవగాహన ఉన్న తెలుగు వ్యక్తి విద్యాసాగర్ మాత్రమే. పెండియాల గారు గొప్పవారు కదా, మాస్టర్ వేణు గారు చాలా గొప్పవారు, చాలా పరికరాలు ఆయన వాద్యం అనేది ఆయన చేశారు. ఆదినారాయణరావు గారు చాలా గొప్పవారు. ఆయన మొట్టమొదటి రాగమాలిక చేసింది ఆయనే. హిందీలో కూడా ఆయనకి పోటీ పడగలిగిన ఆయన సువర్ణ సుందరి. అలాగే అసలు సువర్ణ సుందరి, అనార్కలి,
స్వర్ణ మంజరి అని ఒక సినిమా ఉంటుంది ఆదినారాయణరావు గారు. అది తమిళ్లో కూడా ఉంది. తమిళ్లో కూడా. అసలు భక్త తుకారం వరకు అసలు హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అసలు ఆదినారాయణరావు గారు ఆయన చాలా గొప్పవారు. ముఖ్యంగా మరి ఆదినారాయణరావు గారు కూడా జరగవలసిన మర్యాద అది జరగలేదు, గుర్తింపు రాలేదు. ఆయన చాలా ప్రయోగాలు చేశారు. ఆయన మీద కొంత చెప్తారు ఆయన చెయ్యరని, ఇంకెవరో చేశారని. ఇంకెవరో విడిగా వచ్చి 100 సినిమాలు చేశారు, కానీ ఆ నాణ్యత ఇవ్వలేదు. ఆ పేర్లు నేను చెప్పట్లేదు, కానీ నాకు అర్థమైంది. ఒక సుబ్బారావు ఎవరో చేశారంటారు. ఆ సుబ్బారావు బయటకు వచ్చి ఆదినారాయణరావు కన్నా ఎక్కువ సినిమాలు చేశారు. 500 సినిమాలు చేశారు. ఎవరైతే నేను ఆదినారాయణరావు అసిస్టెంట్ గా నేను పని చేశాను అంటారో వాళ్ళు ఎవరు 500 సినిమాలు చేసిన సుబ్బారావు గారు, అంటే పేరు మార్చి చెప్తున్నాను నేను, 950 సినిమాలు చేశారు ఆయన. 900 కాదు, మీరు చెప్పే సుబ్బారావు వేరు, నేను చెప్పే సుబ్బారావు వేరు. ఈ 500 సినిమాలు చేసిన వారు ఒక్క పాట కూడా ఆదినారాయణరావు గారి నాణ్యతతో చేయలేదు. అంటే అప్పుడు ఏం తెలుస్తుంది అంటే ఆదినారాయణరావు గారు దట్స్ ఇట్. అట్లాగే మనకి ఎందరో మహానుభావులు అని చెప్పినట్టుగా ఏ ఒక్కరిని మనం కించపరచడమో కొంచెపరచడమో కాదు, కానీ ఉన్న విషయం మాట్లాడుకోవడంలో ఇది. ఇంకపోతే ఇళయరాజా గారు, నేను ఒకసారి లోగడ ఆంధ్రజ్యోతిలో రాశాను, ఇళయరాజా బాలసుబ్రహ్మణ్యం అనేది సినిమా సంగీతానికి ఇవ్వనమండి వాళ్ళిద్దరు. అంటే బాలసుబ్రహ్మణ్యం గారు కూడా మాటిమాటికి చెప్తారు, అతను నా కోసమే పుట్టాడు, నేను అతని కోసమే. అంటే బాలసుబ్రహ్మణ్యం గారు ఇళయరాజా పరిధిలో ఇమిడిపోయే వారు కాదు, కానీ ఆయన ఇంకా ఎంతో ఒక గాయకుడుగా ఆయన, అంటే భారతదేశంలో ఇంతవరకు వచ్చిన నేపథ్య గాయకుల్లో అత్యంత ప్రతిభావంతుడైన నేపథ్య గాయకుడు బాలసుబ్రహ్మణ్యం. ఆయన కన్నా గొప్ప గాయకులు ఎవరు నాకు తెలుసు, నేను చెప్పగలను. మహమ్మద్ రఫీ, పేబి శ్రీనివాస్, లేకపోతే ఒక మోస్తరుగా ఇంకెవరో ఉంటారు. ఎందుకంటే ఒక అవగాహన, అధ్యయనం అంటారు కదా. బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చేటప్పటికి ఘంటసాల గారు ఉన్నారు, తమిళ్లో టిఎం సౌందరరాజన్ ఉన్నారు, రామకృష్ణ గారు కూడా పాడుతున్నారు ఇక్కడ. అప్పుడు జూనియర్ ఆయన 72, నేను 66లో వచ్చారు. కానీ తర్వాత వచ్చారు, దానికి వేరే కారణాలు, అంటే ఇమిటేషన్ వల్ల ఘంటసాల గారి ఇమిటేషన్ వల్ల పోయింది. అసలు ఇంకో ప్లస్ పాయింట్ ఏమిటంటే ఘంటసాల గారు లేకపోతే, ఘంటసాల గారు అంటే తెలుగు సినిమా గానమే అంతే, అది లేదు. దానికి ఇప్పుడు నేను ఏదైనా మాట అంటే మీకు కమెంట్లు వచ్చేస్తాయి, రానివ్వండి. రోజు మనకి ఏమీ తెలియదు, పిచ్చివాడు ఇలా కూడా అంటూ ఉంటారు. కొంతమంది అసభ్యకరంగా కూడా పడతారు, వాళ్ళు మన మానసిక రోగులు అనుకుని వదిలేయటమే వాళ్ళని. కానీ మనకు అధ్యయనం అంటే చర్చ జరగాలి, అట్లా అభిప్రాయాలకు అతీతంగా ఉన్న విషయాన్ని అధ్యయనంగా మన గొప్పతనాన్ని మనం చెప్పుకోవాలి. తెలుగు వాళ్ళకి ఆ దోషం ఉంటుందండి, మనం ఎక్కడో బావిలో ఉండిపోయాం, ఒక చోట ఉండిపోయామండి. గట్టిగానే చెప్తానండి, పెండియాల ఘంటసాల బావిలో మనం ఇంకా ఉండిపోయాం. అంటే వాళ్ళిద్దరు గొప్పవాళ్ళు కారు నేను అనడం లేదండి, అంతకు మించిన ప్రపంచం ఉన్నది. అంటే ఎంతో మంది గొప్పతనం అనేది ఆగదండి. అది నా సంపదో మీ సంపదో కాదు, మీ సొంతమో నా సొంతమో కాదు, ఒకరి సొంతం కాదు గొప్పతనం అనేది, ఎప్పటి నుంచో వస్తూనే ఉంటుంది. ఎందరో మహానుభావులు అనలేదు. పెండియాల గారు ఎంత గొప్ప సంగీత దర్శకులు అంటే, నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆఖరి సినిమా లాంటిది రాజేశ్వరి కాఫీ విలాస్ క్లబ్, అందులో రాకోయి అనుకోని అతిథి ఎంత గొప్పగా చేస్తారు. ఆయన ఎన్నో అడ్వాన్స్డ్ గా చేశారు. కొండగాలి తిరిగింది, అలాంటి పాట చేయడం చాలా కష్టం, అసాధ్యం. అసలు ఇంకోటి కూడా ఉంటుంది, ఉయ్యాల జంపల్లో పోయే చిన్నదాన, అందరూ శివరంజని, కానీ అలాంటి పాట చేయడం గొప్ప వాళ్ళకే అవుతుంది సాధ్యం. అసలు ఘంటసాల గారు కూడా చాలా గొప్పగా పాడతారు ఆ పాటని, ఆయన ముద్ర నుంచి బయటకు వచ్చి పాడతారు పోయే చిన్న. ఈ మాటని అనడం వాళ్ళ ఇతర గొప్ప పాటల్ని కాదు అనడం కాదు. జగదేక వీరుడు వాళ్ళు అన్ని గొప్ప పాటలు చేశారు వాళ్ళు. అంటే వాళ్ళ గొప్పతనం అనేది మనం విడివిడిగా చర్చించుకోవాల్సి ఎపిసోడ్స్ చేసుకోవచ్చు. ఇలాంటి సందర్భాలు ఏమిటంటే గొప్పగా అందరూ పరిగణిస్తున్న వాటికి మించి ఇంకా గొప్పతనం ఉన్నది అని చెప్పడమే ఇలాంటి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం. కాబట్టి మనకి అందరూ అనుకుంటున్న గొప్పే, దాన్ని మనం ఏమాత్రము నిరాకరించడం లేదు. కేవి మహదేవన్ గారి కంటే ముందే సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యి వందలాది సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి తన ప్రభావంలో నుంచి దక్షిణ భారతదేశంలో సంగీత దర్శకులందరూ పడిపోయేలా చేసిన మరొక ముఖ్యమైన సంగీత దర్శకులు ఎంఎస్ విశ్వనాథన్ గారు. అంటే ఇట్లా మీకు ట్రాన్స్ఫర్మేషన్స్ ఎట్లా ఉంటాయి చెప్తాను, దానికి వస్తాను. అంటే ఇప్పుడు ఇందాక ఎట్లా అయితే నేను శంకర్ జయకిషన్ దార్శనికుడు అన్నాను, దక్షిణాదిలో వచ్చిన మొదటి దార్శనికుడు విశ్వనాథన్, ఎంఎస్ విశ్వనాథన్ గారు. అంటే విశ్వనాథన్ రామమూర్తి అంటారు, కానీ ఆ ద్వయంలో ఇవాళైనా మాట నేను చెప్పాల్సిందే, ఆ ద్వయంలో 10% కూడా రామమూర్తి గారిది లేదు. ఇప్పుడు మనకు అందరికీ తెలిసిన మాట, అది కూడా నాగేశ్వరరావు గారు కూడా ఈ మధ్య చెప్పారు, అక్కడ నాగేశ్వరరావు గారు కూడా జగమే మాయ బ్రతికే మాయ అది విశ్వనాథనే చేసింది, కానీ సిఆర్ సుబ్రహ్మణ్యం గారి పేరులో ఉంటుంది. కానీ అందులో 4 పాటలు విశ్వనాథన్ గారు చేశారు. అంతకు ముందు కూడా ఆయనకి సుబ్బయ్య నాయుడు ఒక కంపోజర్ ఉండేవాడు తమిళ్లో. ఆయనకి కూడా చాలా పాటలు విశ్వనాథన్ గారు చేసేవారు.
ఆయన గోస్ట్ మ్యూజిక్ గోస్ట్ అంటే అసిస్టెంట్ గా, Assistant. ఇంకా గట్టిగా చెప్పొస్తే కాఫీ గ్లాస్ బాయ్ గా చేసేవారు. అరే నువ్వు చేసేసారు అనేవారు, ఈయన చేసేవాడు. అలా చాలా పాటలు, హిట్ పాటలు, సుబ్బయ్య నాయుడు హిట్ పాటలు అయిపోయినాయి. ఎంఎస్ సుబ్బయ్య నాయుడు గారు. ఎంఎస్ సుబ్బయ్య నాయుడు. అదే ఈ నీలీల పాడేద దేవాన పాట మురిపించి మమ్మల్ని తెలుగులో అది ఆ పాట. అయింది. ఆ తర్వాత వాళ్ళు కోయంబత్తూరు నుంచి చెన్నై రావటము, ఈయన సిఆర్ సుబ్బరామన్ దగ్గర చేరటము, అప్పటికి సుబ్రహ్మణ్యం గారు పోవడము. నిజానికి ఇంకోటి కూడా ఉంటుందండి. దేవదాస్ సినిమా 50లోనే మొదలై 53లో విడుదలైంది. అప్పటికి 4 పాటలు సుబ్రహ్మణ్యం గారు చేశారు, 4 3 పోయారు. ఆ సినిమా ఆగిపోయింది. ఈ ఆగిపోయిన మధ్యలో 51లో జినోవా అని విశ్వనాథన్ గారు ఒక సినిమా చేశారు, ఆయన చేశారు. అప్పటికి ఇంకా రామమూర్తి కలవలేదు. తర్వాత 52లో పణం అని ఒక సినిమా చేశారు. ఎన్ఎస్ కృష్ణ ఒక కామెడీ యాక్టర్ ఉండేవారు తమిళ్లో. ఆయన పిలిచి నువ్వు రామమూర్తి కలిసి చేసుకోండి అని. మామూలుగా నిజానికి రామమూర్తి గారు వయసులో పెద్దవారు, విశ్వనాథన్ కన్నా చాలా పెద్దవారు ఆయన. రామమూర్తి విశ్వనాథన్ అందాం అనుకున్నారు. ఆ ఎన్ఎస్ కృష్ణనే చెప్పాడు, కాదు అది వినడానికి బాగాలేదు, విశ్వనాథన్ రామమూర్తి అందామని. ఇక్కడ ఇంకోటి కూడా ఉంటుంది, రామమూర్తి గారికి విద్వత్ ఎక్కువ విశ్వనాథన్ గారి కన్నా. ఆయన మంచి వైలన్ అది స్ట్రింగ్ అరేంజ్మెంట్స్ లో మంచి వైలిన్ రామమూర్తి అనే పేరు ఉండేది, ప్రసిద్ధుడు. కానీ ఈయన చాలా చురుకు విశ్వనాథన్ గారు. ప్రతిదీ ఆయన నిర్ణయమే, విశ్వనాథన్ గారి నిర్ణయమే. కాకపోతే కండక్ట్ చేసేవారు. ఆయన విద్వత్తే. మరి క్రియేటివ్ సృజనాత్మకత ఉంటుంది కదండి. దాదాపుగా మీరు నాకు తెలిసి పిబి శ్రీనివాస్ గారితో నేను చాలా సమీపంగా ఉండేవాడిని చిన్నప్పటి నుంచి, నాకు 12 ఏట నుంచి. ఆయన ఏనాడు ఈ పాట రామమూర్తి చేశాడని నాకు చెప్పలే. ఇవాళ టిఎం సౌందరరాజన్ ఒక ఆయన ఉన్నారు, ఆయనతో నేను చాలా సందర్భాల్లో మాట్లాడాను. ప్రముఖమైన పాటలు అన్నిటి గురించి అడిగితే ఈ పాట రామమూర్తి చేశాడని సౌందరరాజన్ చెప్పలేదు. సుశీల్ గారు ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు వాళ్ళ సందర్భాల్లో చెప్పినా కూడా అంటే బహిరంగంగా వాళ్ళు ముఖాముఖిల్లో కానీ లేకపోతే పత్రికల ఇంటర్వ్యూల్లో కానీ విశ్వనాథనే చెప్పాడు, విశ్వనాథనే చేశాడు, విశ్వనాథనే చెప్తారు అందరూ. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ ప్రసక్తి వదిలేస్తే ఆ తర్వాత ఆ మేధ అంటే మన విశ్వనాథన్ గారి మేధ మామూలు మేధ కాదు. అది ఇంకా కూడా అది అధ్యయనం చేయవలసిన విషయం. అది ఆ దార్శనిక్ తర్వాత ట్రెండ్ సెట్టర్ అయింది మళ్ళీ ఇళయరాజా గారు. అందుకనే ఇళయరాజా గారు ఒక సందర్భంలో అన్నారు, ఆయన ఉచ్చిష్ట నేను చేస్తున్నాను, విశ్వనాథన్ గారు ఉచ్చిష్ట నేను చేస్తున్నాను అని. ఇంతకంటే ఏం చేయాలి మనం అంటే? అది నిజానికి అది కాదండి. ఈయన పరిధిలో చాలా విస్తృతంగా చేశారు. అంటే ఇప్పుడు ఒక కర్ణాటక సంగీతాన్ని ఈయన వాడినంత ప్రౌఢంగా మరో సంగీత దర్శకుడు దేశంలో వాడలేదు. వెస్టర్న్ ఆయన వాడినట్టుగా ఎవరో వాడలేదు. ఫోక్, అసలు ఫోక్ లో మళ్ళీ సెందమిళ్ళు ఫోక్ ట్యూన్స్ లోపల ఉంటుంది, ఎవరికి అర్థం కాదు. అక్కడి నుంచి తీసుకొచ్చి దాన్ని వెస్టర్న్ కలపడం. తర్వాత చక్రవ్యూహం అని ఒక సినిమాలో జావళీ చేశారు ఆయన. అసలు నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే 6.5 నిమిషాలు జావళి. అర్చన గారు, జాతీయ ఉత్తమ నటి అర్చన గారు, అసలు ఆవిడ క్లాసికల్ డ్యాన్స్, దాన్ని మళ్ళీ ఆ జావళీ చేస్తూ ఇళయరాజా గారి సంగతులు మీకు తెలియదు ఏదో తీసుకెళ్ళి ఎక్కడో వెస్టర్న్ చేస్తాడు. దాన్ని వెస్టర్న్ చేసేటప్పటికి బాలు మహేంద్ర గారు ఆలోచించి వెస్టర్న్ ఇప్పుడు ఏం చేయాలి, వెస్టర్న్ వేసేసాడు ఆ జావళీలో. ఆ వెస్టర్న్ కోసం ఆవిడకి ప్యాంటు షర్ట్ వేసి బీచ్లో ఒక షాట్ తీసాడు అనమాట బాలు మహేంద్ర. ఈయనంత గొప్పవాడో చూడండి బాలు మహేంద్ర, చాలా గొప్ప. అలాగే ఇప్పుడు సింఫనీస్ కాదు, సరే ముందు కర్ణాటక నుంచి శ్రోతస్సుని ఒక రాగం వాడాడు ఆయన. శ్రోతస్సుని అలా రాగం 72 మేళకర్త రాగాల్లో ఒకటి. అలాగే కర్ణరంజని ఒక రాగం తెలీదు చాలా మంది సంగీత సంగీత అసలు కర్ణాటక సంగీత కచేరీల్లోనే అది వాడబడదు. వలజీ అని ఒక రాగం, వలజీ అంతకుముందు వాడారు, మహతి వలజీ వాడారు. 4 స్వరాలతో మహతి, వలజీ నుంచి చేసుకున్న మహతి వాడారు. అది 4 స్వరాలు ఉంటాయి, అది విశ్వనాథనే వాడారు. దాన్ని ఎంఎస్ వాడారు. మరి బాలమురళి గారి సూచన మేరకు వాడారు. 4 స్వరాలు ఉంటాయి. గమనించే అది 4 స్వరాలే. ఆనందరాగం, అతిశయ రాగం, ఆనందరాగం అదే పాట, 4 స్వరాలు ఉంటుంది అందులో. అట్లాగే ఋషిప్రియ అని ఒక రాగం ఆడారు. అసలు ఈ పదాలు కర్ణాటక సంగీత విద్వాంసులు విన్నారో లేదో కూడా తెలియదు. ఋషిప్రియ అని ఒక రాగం ఉంటుంది. ఋషిప్రియ మీకు తెలిసిన పాట మౌన రాగాలు అది ఉంది కదా, చిన్న చిన్న వన్నకు. నేను తమిళ మాట్లాడుతున్న ప్రేక్షకులు దానికి తెలుగు నాకు తెలియదు, తెలుగు పాట. ఇది ఋషిప్రియలో చేశారు. ఇలాగ ఆయనకి ఒక రాగంలో ఒక చోట ఇప్పుడు ధర్మవతి మధువంతి చాలా దగ్గరగా ఉంటాయి, సామ్యం ఉంటుంది. అసలు చాలా మంది ధర్మవతిని మధువంతి అనుకుంటారు, మధువంతిని ధర్మవతి అనుకుంటూ ఉంటారు. తొందరపడతానంతో అంటే తొందరపడతాను కదా, అంత సామ్యం ఉంటుంది. ఈయన ఒక పాట ఏం చేశారు తమిళ్లో,
అంటే ఆయన గొప్పతనం చెప్తున్నాను నేను. ఆరోహణ ధర్మవతిలో చేశారు, అవరోహణ మధువంతిలో చేశారు. ఆహా, ఆయన అసలు ఆయన క్రియేటివిటీ మామూలుగా ఉండదండి. ఇప్పుడు ఔచిత్యము అంటాము. గుళ్ళో ఆ కథానాయకుడు నాయకుని ఉద్దేశిస్తూ లేకపోతే అమ్మవారిని ఉద్దేశిస్తూ నాయిక కోసం పాట పాడుతూ ఉంటాడు. గుళ్ళో పాట, మన దేవి శ్రీదేవి అనే పాట ఉంది బ్రహ్మాభిషేకం. అలాంటి సందర్భాలు మనకి కోకోలాలు ఉన్నాయి సినిమాల్లో భారతదేశంలో. మామూలుగా గుళ్ళల్లో మా కర్ణాటక సంగీతంలో మాయామాళ గొడవ పాడతారు గుళ్ళో. అలాంటి సందర్భాలకు మాయామాళ గొడవ పాడతాడు ఆయన. సంగీతం నేర్చుకునే వాళ్ళకు కూడా మాయమౌళ గోడతో ప్రారంభిస్తారు. అంటే ఈయనకి ఔచిత్య జ్ఞానం ఇంకేదో ఉందనుకోండి, ఆ నాయకో మనస్తత్వం బాగాలేదనుకోండి, అలాంటి సందర్భంలో శంకరాభరణంలో చేస్తాడు అతను. శంకరాభరణం అనేది మానసిక స్థితి బారినప్పుడు త్యాగయ్య లాంటి వాళ్ళు ఆ రాగాల్లో చేశారు, ఇలా చేస్తాడు. ఇప్పుడు మనకి రుద్రవేణిలో ఒక పాట ఉంది, లలిత ప్రియకమలం, అందులో అవుట్ స్టాండింగ్ సాంగ్ అది. అందులో ఈ పాట బాగుండడం లేకపోతే వాద్య సమ్మేళనం ఉండడం ఇవన్నీ మనం అందరం వినేదే. కానీ అందులో ఒక డెప్త్ ఏమిటంటే, అసలు ఆయన సెన్స్ ఏమిటంటే, లలిత అని ఒక రాగం, లలితలో పంచమం ఉండదు. ఆ సినిమా నాయిక పంచమకులానికి చెందిందన్నది సన్నివేశాలన్నీ ఉన్నాయి అందులో. పంచమం లేని రాగం వాడాడు ఆయన. అంటే ఆ హీరో ఆ పంచమత్వాన్ని కాదనుకుంటున్నాడు కాబట్టి పంచమం లేని రాగం వాడాడు లలిత. అద్భుతం. అలాగే ఎన్ని చేశాడు ఆయన. అక్కడ ఆ క్రెడిట్స్ బాలచంద్ర గారికి ఇవ్వాలా, ఇళయరాజా కాదు, సందర్భం చెప్పి కథలో ఆ పాత్రలు సందర్భం చెప్పి ఇళయరాజా గారు ఆలోచించుకోవడం. అంటే ఆ సినిమా ముఖ్యోద్దేశం ఏమిటి? పంచమత్వం లేకపోవడం. ఆ పంచమం లేని స్వరం చేశారు. భగవంతుడు అవతారం ఎత్తి అక్కడికి వచ్చి చేయించుకున్నట్టే అలా ఎన్నో చేశాడంటే ఆయన. ఇప్పుడు అట్లాగే అసలు ఆయన పాడిన ఆయన హిట్ అయిన మొదటి పాట మామయ్య వస్తాడంట, అన్నకిళి తెలుగులో రామచిలక, అది మనకు ఫోక్ గా వినిపిస్తోంది. అది యాక్చువల్గా వెస్టర్న్ బీట్. అది ఆయన ఈ మధ్య డెమాన్స్ట్రేషన్ చేశారు ఆయన వెస్టర్న్ ని ఫోక్ చేశారు. దానికి ప్రతిభ కావాలండి, ఊరికే కాదు. ఆ ప్రతిభ ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే అండి, తెలుగులో డైరెక్ట్గా సంకీర్తన సినిమాకి ఆయన సంగీతం చేస్తా దేవి దుర్గాదేవి అని ఒక సశాస్త్రీయమైనటువంటి గీతం చేశారు అందులో, ఏది సంకీర్తనలో. అందులోనే 100 రూపాయల నోట్ ఇస్తే వచ్చేస్తావు అనేటటువంటి ఒక పెద్దాపురం ఏది మేజువాణి భోగమేళాలో ఉంటుంది, ఆ పాట చేస్తాడు ఆయన ఇళయరాజా గారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అసలు ఈయనకి ఈ భోగమేళాల్లో పాడుకునే పాట ఇళయరాజా గారికి ఎట్లా తెలుసు? దీనికి దగ్గరగా ఉండే ఇన్సిడెంట్, ఈ మధ్య నాకు మరాఠీ సినిమా చేశారు ఇళయరాజా గారు. అందులో డైరెక్టర్ చెప్తున్నట్ట, అంటే పాట చేసేసారు సార్, నాకు ఆ సందర్భంలో ఆ మరాఠీ బీట్ కావాలని, పాట విను అన్నారంట. ఆ మరాఠీ బీట్ కనిపిస్తుంది అక్కడ వినిపిస్తుంది. భలే చేశాను. ఈ మధ్యన సోషల్ మీడియాలో పోస్ట్ రాశాను. ఇట్లాగా ఆయనకి ఆ జ్ఞానం అనేది అంటారు, జ్ఞానం అంటారు. అంటే సృజనాత్మకత ఒకటి, మనకు సృజనాత్మకత మాత్రం ఉంటే చాలదు. అట్లాగే ఆయన సింఫనీ కార్డ్స్ వాడతాడు. ఇప్పుడు మాటే మంత్రము, మనసే బంధము, ఆ కార్డ్ ప్రోగ్రెషన్ టాప్ 100 లో ఒకటి అన్నది ఇప్పటికే. అంటే కార్డ్ అనేది అంతకుముందు పెద్దగా, అంటే అందరికీ ఉంది, అందరికి ఏది కొత్త కాదండి. కానీ వీళ్ళు ఎంత ప్రౌఢంగా ఆయన వాడాడు, ఎంతవరకు వాడాడు, ఏమిటి ఆ పరిధి, ఆ విస్తృతి ఏమిటి, ఎంతవరకు వెళ్ళగలదు అది. అట్లాగే కొన్ని వాద్య పరికరాలని, ఇప్పుడు ముఖ్యంగా ఆ పాట ఉంది నెలరాజా పరుగిటకు, ఇలా ఆ పాటకి ఆ గిటార్ వాయించే అతను వల్ల కావట్లేదు. ఏం చెప్తుంటా 5th పొజిషన్ లో పట్టుకో వస్తుంది కదని. అట్లాగే ఇంకో పాట ఉంది, ఒక వైలెన్ పాట, తమిళ పాట కాబట్టి నేను ఉటంకించండి, పర్వాలేదు, మీకు గుర్తుంటే తప్పకుండా ఉటంకించండి. అది వైలనిస్ట్ గా రావట్లేదు. ఇలా వైలెన్ హోల్డ్ చేసి, మామూలుగా వైలెన్ హోల్డ్ చేయడానికి 6 నెలలు పడుతుంది అంటే, మనం స్టార్ట్ చేస్తే వైలెన్ పట్టుకోవడానికి 6 నెలలు పడుతుంది. భుజం మించి ఎవరైనా కరెక్ట్ పొజిషన్ లో పెట్టుకోవడానికి 6 నెలలు పడుతుంది. అలాంటిది అతనికి రావట్లేదట. అప్పుడు ఆయన చెప్పాడు, ఇక్కడ కాదు నువ్వు ఇక్కడ వాయించి వస్తుంది అని. అట్లాగే ఆయనకి ఒక ఇన్స్ట్రుమెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ నోట్ ఎలా తెచ్చుకోవాలి, అసలు ఏ నోట్ తర్వాత ఏ నోట్ రావాలి, కొన్ని ఆయనకి పరిధి, ఆయన క్రియేటివిటీ ఆగదు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. అలాగే నాకు అనిపించింది ఏంటంటే, రోచేష్ గారు, ఇది మీ పరిశోధనలో కూడా మీకు అర్థమై ఉంటుంది, 80s 90s ఇవన్నీ ఒకసారి మనం ఆయన పాటలన్నీ ఒకసారి విన్న తర్వాత, అప్పుడు ఆ టైం లైన్లో మీరు విన్నారు, నేను విన్న తర్వాత రికార్డింగ్ ఆ రోజులు నేను చెన్నైలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన వాళ్ళు, మాధవపేద సురేష్ గారు వాళ్ళ మ్యూజిక్ డైరెక్షన్లో చేశాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి, మన స్వామినాథన్ గారు సౌండ్ ఇంజనీర్, సీతారామ శాస్త్రి గారు వచ్చి పాట రాసినప్పుడు 8-1 కాల్ షీట్ అండి.
8 నుంచి 1 గంట వరకు కాల్ షీట్. గాయకులు వచ్చి పాడినా, ఆర్కెస్ట్రైజేషన్, ఎవ్రీథింగ్ 8 to 1. ఆ తర్వాత ఇవాళ మనం మళ్ళీ ఈ ఇంత సాంకేతికత పురోగతి సాధించిన తర్వాత ఇవాళ ఇంత కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతిక విప్లవంలో మళ్ళీ ఇళయరాజా గారి పాటలు ఏంటంటే ఆ ధ్వని ఇంకా అజరామరత్వాన్ని, ఇంకా అమరత్వాన్ని అది పెంపొందించుకుంటుందేమో అని అనిపిస్తుంది. అంటే ఇది ఆయన ఎట్లా దృశ్యమానం అప్పుడు చేస్తుండాలి. 8 to 1 రికార్డింగ్, నొటేషన్ అప్పుడే మనం అనుకున్నంత టైం తీసుకోవడానికి అసలు కాల్ షీట్ అయిపోవాలి. బాలు గారు, సుశీలమ్మ అంతే, యేసుదాస్ గారు, చిత్ర గారు రావాల్సిన అదే టైంలో రావాలి. ఎలా ఆలోచించారు ఆయన, ఏ విధంగా ఆలోచించారు, ఎలా చేశారు? ఆయన అరగంటలో ఒక సినిమాకి మొత్తం కంపోజ్ చేసిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అరగంట. ఇప్పుడు చంటిని మనకు వెంకటేష్ గారు చేసిన సినిమా ఉంది, అది తమిళ్లో వచ్చింది, చిన్న తంబి. డైరెక్టర్ వెళ్ళి అడిగారు, పి వాసు గారు వెళ్ళారు. పి వాసు గారు ఈ మధ్య చెప్పారు టీవీలో, ఏంటి సందర్భం, ఇంకేదో రికార్డింగ్ చేస్తున్నారట. పి వాసు అంటే ఆయనకు చాలా ఇష్టం. అట్లా పి వాసు గారు మొదటి సినిమా పన్నీర్ పుష్పంగల్ అని మన తెలుగులో కూడా డబ్ అయింది. అది ఫ్రీగా చేశారు ఇళయరాజా గారు. పన్నీర్ పుష్పంగల్ అంటే మన సురేష్ గారి అందులో అద్భుతమైన చేస్తారు. ఓ పక్కన సింహేంద్ర మధ్యలో, పక్కన సింఫనీ. మనుషుని వాడు చేయలేదు, మనుషుని కంపోజర్ చేయలేదు, అలా చేస్తూ ఉంటారు. ఆ సినిమాని ఫ్రీగా చేసి ఇచ్చారు ఇళయరాజా అరోగెన్స్ అని అది ఇది అంటూ ఉంటారు. పి వాసు గారు ఈ మధ్యన టీవీలో చెప్పారు, తమిళ ఛానల్స్ లో. పి వాసు గారు శ్రీధర్ గారికి అసిస్టెంట్. తెలుసు, వయసు పీల్చింది. ఆ వయసు పీల్చింది మామూలుగా విశ్వనాథన్కి వెళ్ళవలసింది. మామూలుగా శ్రీధర్ అంటేనే ఎంఎస్ విశ్వనాథన్ అంటే మనసే మందిరం దగ్గర నుంచి నాగేశ్వర నెంజిలో రాలే, అంతకు ముందు నుంచి. అదే వీళ్ళు అంటే భారతి వాసు అంటారు, ఇద్దరు. భారతి ఒక ఆయన, వాసు ఒక ఆయన. భారతి గారు సంతాన భారతి. అది ఈ వాసు వీళ్ళిద్దరు కలిసి కూర్చుని గురుగారితో, లేదండి ఇళయరాజా కొత్తగా ఒక అతను వచ్చాడు, మనం విశ్వనాథ్ నాటి ఎలా వెళ్తామని ఒప్పించారు. అంతే. అది ఇళయరాజాకి తెలుసో లేదో వీళ్ళకి తెలియదు. వీళ్ళకి ఒక ఛాన్స్ వచ్చినప్పుడు వెళ్ళి అడిగారు, సరే చేసుకుందాం అన్నాడు ఇళయరాజా. అప్పటికి ఇళయరాజా గారు ఎక్కడికో వెళ్ళిపోయారు. 4 ఏళ్లలో 100 సినిమాలు చేశారు. అది చాలా ఎక్కువ. అంటే కొంతమంది 500 అంజలి 500 మొదటి 4 ఏళ్లలో సినిమాలు ఇప్పుడే చేశారు. మొదటి 4 ఏళ్లలో 100 సినిమాలు చేశారు. 100 పూర్తయినాయి. కొంతమంది ఏమిటంటే ఆ 100 ఆయన గొప్ప అంటారు. ఈ పన్నీర్ పుష్పంగల్కి వెళ్ళి అడిగారు, ఆయన పాటలు చేసి ఇచ్చారు, షూటింగ్ అవుతోంది. ఇళయరాజా గారు ఫీజు చెప్పట్లేదు సినిమాకి. వీళ్ళు అడుగుతున్నారు, రికార్డింగ్ వరకు వచ్చేసింది. ఫైనల్ డే చెప్పారట, నాకు వద్దు డబ్బులు, ఫ్రీ నీకు, నువ్వు నిలదొక్కుంటే నాకు డబ్బులు ఇవ్వలే అని. అంటే ఇళయరాజాని ఎరోగెన్స్ అంటారు, కాదు. ఆ కృతజ్ఞత ఇవాళ వరకు పి వాసు గారికి ఉంది. ఆ టైం ఒక వేరేదో ఒక రికార్డింగ్ సందర్భంలో ఇలా చిన్న తంబి వెళ్తుంటే 2 లోపలికి పిలిస్తే, ఇది సిచ్యువేషన్స్ ఉన్నాయని దగ్గర చెప్పు. మొత్తం అరగంటలో 8 పాటలు అయిపోయినాయి అండి. అరగంటలో 8 పాటలు అయిపోయినాయి. మీరు ఇందాక ఒక కాల్ షీట్ అంటున్నారు కదా, అరగంటలో 8 పాటలు ట్యూన్లు అయిపోయినాయి. ఈ వాసుకి ఏం అర్థం కావట్లేదట. మొత్తం రికార్డ్ చేసుకుని నీకు ఎప్పుడు రికార్డింగ్ పెట్టుకుంటే అప్పుడు వచ్చాయి. ఆయనకి విపరీతమైన మెమరీ కూడా ఉంటుంది ఇళయరాజా గారికి. ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ అనుకోండి, డైరెక్టర్ అనుకోండి, మీకేమి ఇవ్వాలి, మీరు వస్తారు, మీకు ఆప్షన్స్ ఇస్తారు. 4-5 పాటలు, 4-5 ట్యూన్లు ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీరు ఒకటి అనుకుంటారు, మీరు డైరెక్టర్ ఒకటి అనుకుంటారు, ఇది బాగుంది, మూడో ట్యూన్ బాగుందని. రికార్డింగ్ రోజున మళ్ళీ రైటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వస్తున్నప్పుడు ఒకటంటే కాదు మీరు ఆ రోజు నిర్ణయించుకుంది 3వ ట్యూన్, నేను ఇచ్చిన 3 ట్యూన్. అప్పటికైనా 10 సినిమాలు చేశారు ఈ గ్యాప్ లోపల. గుర్తుంది. ఇలాగే శ్రీకాంత్ కుమార్ గారు వచ్చి నేను ట్యూన్లు ఇస్తున్నప్పుడు ఆయన సెలెక్ట్ చేసుకుంది 2వ పాట, 2వ ట్యూన్, 4వ ట్యూన్. ఇట్లా రామారావు గారికి ఏకైక సినిమా యుగంధర్ టైటిల్స్ నుంచి తెలియకుండా లాక్ అయిపోతుంది తెలుగులో. పాట చాలా గొప్పగా చేశారు. అలాంటి పాట ఎవరు చేయలేరు. చాలా గొప్ప పాట. అందులో ఒకటి ఏదో వాళ్ళ నిర్మాతల బలవంతం కోసం ఒకే పాన్ అది వాడుకున్నారు. అది మనం ఏం చేయలేము. అది ఈ రోజు అడిగారు కానీ వెళ్ళారు, సరే అది పోనీ మనం ఏం చేయలేము. కానీ దా పాట మాత్రం ఇంకెవరు అలా చేయలేరు. అప్పటికి తెలుగుకి చాలా కొత్త. అసలు ఇళయరాజా అనే వ్యక్తి ఆలోచన సరళే దక్షిణానికి కాదు మొత్తం భారతదేశానికి కొత్త చింతన సంగీత. అంటే శంకర్ జయకిషన్ వచ్చిన తర్వాత ఎందరో గొప్ప వాళ్ళు వచ్చారు. సలీల్ చౌదరి అని, లేకపోతే మదన్ మోహన్, శ్రీరామచంద్ర, ఎంతో మంది వచ్చారు. కానీ మళ్ళా ఒక దార్శనికత్వం వచ్చింది ఆడి బర్మన్తో. ఆయన మళ్ళా మార్చగలిగాడు దాన్ని.
అటు తరం మారుతున్న లోపల ఈ మధ్యలో కాదు అభిరుచిని వాళ్ళు నిర్దేశించారు అభిరుచిని వాళ్ళు పట్టుకోవడం కాదు, నిర్దేశించారు. ఇది అభిరుచి, ఇక్కడి నుంచి విను నువ్వు అని. ఇది గొప్ప కళాకారులు చేయగలిసిన విషయం. అట్లాగే అభిరుచిని నిర్దేశించిన వ్యక్తి ఇళయరాజా. మీరు ఎవరు ఇందాక అన్నారు కదా ఇళయరాజా అంత గొప్ప కాదు అని. అభిరుచిని నిర్దేశించడం అనేది గొప్ప కళాకారుడి గొప్పతనం. ఇప్పుడు మామూలుగా ఉన్న వాటి ఇప్పుడు కేవి మహాదేవన్ గారు అభిరుచిని నిర్దేశించలేదు, పెండియాల్ గారు అభిరుచిని నిర్దేశించలేదు. ఇది కేవి మహాదేవన్కి ఇళయరాజాకి తేడా. ఇంకా మన సాంకేతికంగా అంశాల వారీగా చెప్పదలుచుకుంటే ఇళయరాజా వాడినంత సంగీత విద్వత్తుని కేవి మహాదేవన్ గారు వాడలేదు. ముఖ్యంగా వెస్టర్న్ అసలు దగ్గరికే వెళ్ళలేదు. అసలు ఫోక్ ఆయన ఫోక్ చేశారు. చాలా ఇవాల్టికి అవుట్ స్టాండింగ్. అందులోంచి ఇంకా కొన్ని చెప్తే బాగుండు, కొన్ని పాటలే వచ్చాయి, పుట్టాయి అందులో పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇవాళకి ఇటు పాటలు అవే అక్కడి నుంచి వస్తున్నాయి. కేవి మహాదేవన్ గారిని ఎంత మాత్రమో మనం తక్కువ చేయట్లేదు. కానీ అంశాల వారీగా అంటే ఒక వ్యక్తి 6 అడుగులు ఉంటాడు, వాడు 80 కిలోలు అన్న అంశాలుగా మనం చెప్పుకుంటూ వస్తే ఇళయరాజా ఇచ్చినంత స్టఫ్ అంటాం కదా, మెటీరియల్ ఇంకో కంపోజర్ ఇవ్వలేదండి. ఇంకా మరి ఇళయరాజాకి ఏం కావాలి మీకు? హిట్స్. ఇళయరాజా ఇచ్చినంత హిట్ ఎవరు ఇవ్వలేదు. చెరకు 100 సినిమాలు కమలాసన్ గారి అకౌంట్ లో, రజనీకాంత్ గారి అకౌంట్ లో, ఈయన అకౌంట్ లో 100 సినిమాలు, ఆయన అకౌంట్ లో 100 సినిమాలు ఇళయరాజా గారివే ఉన్నాయి. అలా కాదు, రామరాజుని ఒక నటుడు ఉండేవాడండి. అవును తెలుసు. అయ్యో అతను ఏమీ లేదు, పూర్తి మాస్. అతనికి అద్భుతమైన సాంకేతిక సంగీత విలువలు ఉన్న పాటలు చేశారు. దరగాటకారన్, అసలు ఎంగవూరు పాటకారన్ లో మన స్వర్ణలత గారు పాడిన పాట, అదే యేసుదాస్ గారు స్వర్ణలత గారికి ఇద్దరికి ఇచ్చారు. ఊరెళ్ళామును పాట, ఎలాంటి పాట అసలు అలాంటి వాడుతూ చాలా మంది అంటారు. మొదటి 100 సినిమాలే అంటే ఈ 76 నుంచి 80 వరకే ఇళయరాజా గొప్ప, పోన్లే 80 తర్వాత ఇళయరాజా గొప్ప పాటలు చేయలేదు, పోన్లే మరి నాయకను 2000 వరకు చేయలేదు అంటే. ఈ మధ్యన రాశాను నేను 2009లో నాన్ కడవుల్లో ఒక సినిమా వచ్చింది అఘోరీతో. అయ్యో దీనికి ఒక అత్యంత గొప్ప ఉదంతం ఉందండి, మీరు హైలైట్ కూడా చేసుకోవచ్చు దీన్ని. సార్ జయమోహన్ అని ఒక గొప్ప రచయిత ఉన్నాడు తమిళ్లో, మహానుభావుడు ఆయన. తెలుగులో ఇప్పుడు ఆయన పుస్తకాలు వస్తున్నాయి, ఎవరో రాస్తున్నారు. అవినేని భాస్కర్ ఒక ఆయన ట్రాన్స్లేట్ చేస్తున్నారు. జయమోహన్ అనేవారు చాలా గొప్పవారు, ఎందుకంటే ఒక స్థితిలో ఉండి తన తప్పు తెలుసుకుని వేరే స్థితికి వచ్చినవారు. అలాంటి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. కమ్యూనిస్ట్గా ఉండేవారు, నాస్తికుడిగా ఉండేవారు. తర్వాత ఆయన ఇప్పుడు పూర్తిగా ఆస్తికత్వం అయిపోయారు. అంటే అలాంటి వాళ్ళు గొప్పవాళ్ళని అర్థం. అంటే జీవితాన్ని అన్నీ చూసి ఒక భావజాలను ఇవ్వకుండా ఒక భావజాలం తప్పు అని ఇంకో భావజాలానికి రావడం అనేది ఒక పరిణితి. అన్నీ ఉంటాయి. ఆయన చాలా విద్వత్తు ఉన్న వ్యక్తి కూడా. జయమోహన్ అంటే జయమోహనే. ఆయన అఘోరులతో పనిచేశారు, అఘోరుల మధ్యలో బతికారు. జీవితంలో అత్యంత దుర్భరమైన జీవితాన్ని, అంటే ఆయన వ్యక్తిగత జీవితంలో ఆయన పడినంత శోకం మరొకరు పడి ఉండరు. ఇక్కడ అఘోరులు ఎందుకు అంటున్నానంటే అది అయిపోయింది. ఈ నాన్ కడవులకి స్క్రిప్ట్లో జయమోహన్ కూడా ఉన్నారు. బాలాగారి డైరెక్షన్లో కాశీకి వెళ్ళారు, షూటింగ్ జరుగుతోంది ఈ అఘోరీల మధ్యన. ఈయన అఘోరీలతో కలిశాడు కాబట్టి ఓ రోజు షూటింగ్లో రోడ్లో వెళ్ళు బాలాని వెళ్ళు ఒక అఘోరీని కలిశారు, నిజమైన అఘోరీని. అఘోరీలు వేరు వేరు భాషలు కూడా మాట్లాడతారు, తమిళ్లో కూడా మాట్లాడతారు. వాళ్ళు మహా కోపిష్టి వాళ్ళుగా ఉంటారు. ఈ జయమోహన్ తన యవ్వన దశలో అఘోరీలతో కలిసి ఉన్నప్పుడు ఆ అఘోరిని కలిశాడు ఆయన అప్పట్లో. మళ్ళీ కలిసి నమస్కారం అండి, బాగుంది ఇదంటే ఇలాగా ఉంటారు, వెళ్ళిపోయారు. అది చూసి బాలాకు ఒక ఆలోచన వచ్చింది. అప్పటికి వీళ్ళు అనుకుంటున్నారు ఆ సినిమాలో ఒక పాత్రకి నిజమైన అఘోరీని పెడితే బాగుంటుంది కదా అని. కానీ అఘోరీలు వెళ్ళి అడగడమా, వాళ్ళు కొడతారో తిడతారో తంతారో తెలియదు. బాలా ఏం చేయలేదు తెలియక మీరే ఏదైనా చూసుకోండి అని. మొన్న ఆయన కలిసాం కదా, ఎక్కడైనా మళ్ళీ వీధుల్లో కనిపిస్తే కనుక్కుందామని ఆయన మళ్ళీ కనిపించాడు. ఈయన వెళ్ళి అడిగాడు, ఆయన కర్ర తీసుకొచ్చి కొట్టబోయాడు. ఈ సినిమా ఏంటి ఇదంటే నాకు ఇదంతా అవసరమా అంత. వీళ్ళు వదిలేసరి ఇంకా అసలు ఆ పాత్ర తీసేద్దాం అనుకున్నారు. ఓం శివోహం అని ఒక పాట ఉంది, మహోన్నతమైన పాట. 2007లోనో 2009లోనో వచ్చింది ఆ సినిమా. ఆ పాట షూటింగ్ జరుగుతుంది, ప్రిసరైజ్ చేస్తున్నారు. ఆ ఘోరి వచ్చాడు, రోడ్ల మీద జరుగుతుంది కదా కాశీ. వచ్చిన తర్వాత వీళ్ళకి మళ్ళీ పెంట ఆయన కెమెరా పగలు కొడతాడో ఏం పగలు కొడతాడో తెలీదు. వాళ్ళు ఏం చేసినా వీళ్ళు ఏం చేయడానికి లేదు. ఆయన తమిళ అడిగాడు ఇక్కడ, ఆ రోజు నన్ను యాక్ట్ చేయమన్నావు కదా నేను చేస్తాను అని. అంటే ఆ పాట అఘోరీలను కూడా ఆకర్షించింది. అప్పుడు చేసేద్దాం అన్నాడట. ఇది
అంటే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, అఘోరీలు అనేవాళ్ళు మామూలు మనుషులు కాదు. కాదు. అలాంటి వాళ్ళని అయింది. ఒక 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 పాట ఏనుగులు వచ్చి వినేవి ఇళయరాజావి. ఏ పాట? అంటే సిక్ సెంటర్స్లో తమిళనాడులో అడవులకు దగ్గరగా ఉంటాయి ఊళ్ళు, పల్లెటూళ్ళు. అవును. ఆ హాళ్ళు కూడా పెద్దగా ఏముండవు, మామూలుగా ఉంటాయి. చిన్న హాల్. జాబిల్లి కోసం ఆకాశమల్లే రాసాతి ఉన్న కాణాద నెంచు, ராசாத்தி ஒன்ன காணாத நெஞ்சு காட்டாடி போலாடுது. అది అడవికి దగ్గరగా ఉండే ఒక పల్లెటూరు. అది అక్కడ విజయకాంత్ గారు విజయకాంత్ చేసింది. ఆ పాట వచ్చే సందర్భానికి అది 15 రోజులు 20 రోజులు ఆడింది ఆ సినిమా, లేకపోతే ఒక వారం అట్లా. ఒక ఏనుగుల గుంపు వచ్చి సినిమా హాల్ ముందు నుంచునేది, ఆ పాట అవంగానే వెళ్ళిపోయేది. ఇలా క్రమం తప్పకుండా జరిగేది. అది ఏనుగులు వచ్చి ఆ పాట విని వెళ్ళిపోయేది. ఎలా సాధ్యం? ఏ సాధ్యం ఇది? అసలు ఆ పాట ఇప్పుడు చేశాడో ఏం చేశాడో ఏంటో. దాని మీద ఇవాళకి దాన్ని కవర్ సాంగ్స్ చేసుకుని జీవిస్తున్న ఉన్నారు కదా మ్యూజిషియన్స్. మరి ఇప్పుడు ఇదేమిటి, ఆయన ఎవరో అన్నారు కదా ఇళయరాజా అంత కాదు అని. అఘోరీని ఆకర్షించిన వాడు ఇళయరాజా గారు. అంటే ఇవన్నీ మనకి అలా కొంతమంది ప్రాణాలు మిగిలాయి. ఇంకొకటి, ఇప్పుడు నేను గొప్పవాణ్ణి, నాకు మేధ ఉంది, ఇవన్నీ కాదండి. మీ స్థితి ఏమిటి? ఇవాల్టి వరకు చూసుకుంటే నెట్లో ఉన్న ఎవరికైనా సరే, లేకపోతే గ్రౌండ్ రియాలిటీ అంటారు కదా, క్షేత్ర వాస్తవం, ఇళయరాజా ఇస్ మోస్ట్ పాపులర్. మరి ఏమిటిది? అందులో మీరు లేరా, నేను లేనా జనాల్లో? అప్పుడు మనం అనుకోవడం ఏంటి ఇళయరాజా కాదు అని? దాంట్లో మీరు చెప్పిన మంచి మనసులు తెలుగులో భానుచంద్ర గారు తెలుగులో చేశారు. వాస్తవానికి దాంట్లో చాలా కష్టమైన పాట తెలుగులో చెప్తాం మీకు. హిమశిఖరముగా డమరుకం, ఆ పాట చాలా కష్టం. ఆభోగిలో చేసినట్టున్నారు ఆవిడ. అక్కడ మీకు తమిళ్లో రేవతి గారు మండపంలో, అది చాలా గొప్ప పాట అండి. అది గొప్ప పాట. అమ్మో, అழகுమలరాడ అది చాలా గొప్ప పాట. చాలా గొప్ప పాట. అలా పాట చేయలేరు, అలా పాడలేరు కూడా. జానక్ గారు పాడినట్టుగా అలా ఎన్నో చేశాడండి. ఇప్పుడు చాలా హై పిచ్ లో, చాలా హై. అసలు మొదట్లోనే ఆ మొదటి 100 సినిమాల్లో, అంటే 76 నుంచి వచ్చిన సినిమాలో అవళప్పడితాను ఒక సినిమా వచ్చింది. అవళప్పడిదాను రుద్రయ్య అని ఒక ఆయన చేశారు. అంటే ఫస్ట్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ టు డైరెక్ట్ ఫిల్మ్ ఇన్ సౌత్ ఇండియా. అవళప్పడిదాను అంటే ఆమె అంతే అని. అంటే అదే సౌత్ ఇండియన్ కదిపి కుదిపేసిన సినిమాలు అదొకటి. ఇవాళకి అది శ్రీప్రియ చేసి అలాంటి పాత్ర ఒక హీరోయిన్ తీసుకోదు, ఆవిడ తీసుకుంది ధైర్యంగా. అందులో అంటే ఒక వ్యక్తికి ఎంత విద్వత్తు ఉంటుందో అనేది ఆశ్చర్యం అవుతుంది. అతని సినిమాకి సందర్భం చెప్తున్నారు. ఆమె మనస్తత్వం సరిగ్గా ఉండదు, ఒకటితో ఉండదు. ఇవాళ ఒకటితో ఉంటుంది, రేపు ఒకటితో ఉంటుంది. దానికి ఏదో కారణాలు అనుకుంటూ ఉంటుంది. ఇది సందర్భం. ఎవరైతే పాట చేసేయచ్చు. మనకి శాస్త్రీయ సంగీతంలో అతీతము అన్యము అని ఉంటుందండి. మన తాళంలో అనాగతం అతీతం ఇలా ఉంటుంది. అంటే తాళం అంటే అనాగతం అంటే ముందు వచ్చేస్తుంది, ఇది తాళం అంటే కలిసి, అంటే తాళంలో ఉండదు అనుకోవచ్చు. పోనీ మనం ఒక లేమన్గా అంటే పామరంగా అనుకుంటే ఆవిడ సమంలో లేదు. అంటే అంతే. అవును, ఆవిడ సమంలో లేదు. ఆవిడ మానసిక సమంలో లేదు. అని అతీతంగా తీసుకుంటాడు. అయిందా? ఆ పాట ట్రావెల్ మామూలుగా ఉండదు. ఇంగో యారో ల్యాండింగ్ నోట్ ఎక్కడో ఉంటుంది. ఇది పల్లవి. హంసానందిలో చేశాడు దాన్ని ఆయన. హంసానందిని కూడా ఎక్కువగా వాడిన వాళ్ళు లేరు. అంటే ఆయన వాడే మళ్ళీ గుర్తు చేయండి, హంసానంది గురించి ఇంకో మాట చెప్తాను నేను. ఇది వెళ్తున్నప్పుడు అన్య స్వరాలు ఉంటుంది. చరణంలో ఆయన ఏం చేస్తాడు, ఇక్కడ నేను మీకు డెమాన్స్ట్రేషన్ ఇవ్వలేకపోతున్నాను. హంస అంటే ఆవిడ అన్య సంచారం చేసి మళ్ళా హంసానందికి వస్తుంది. ఓకే. అతీతము అన్యము అన్నవి కర్ణాటక సంగీతంలో ఉండే వాటిని సందర్భానికి అనుకూలంగా మలిచి ఇస్తున్నాడు ఆయన. ఎలా అది హంసానందిని అలా వాడిన వాళ్ళు లేరు. అంటే చాలా పాతకాలపు వాళ్ళు కూడా, అంటే ఇళయరాజాకి ఇంత హిస్టరిక్ సెన్స్ ఉంటుందా అని వెతుక్కుంటూ వెళ్ళి చెప్పేశారు ఆ పాటకి. ఆ చెప్పిన వాళ్ళు ఎవరో కళాకారులు, వాళ్ళు చరిత్ర సృష్టించిన కళాకారులు నాకు చెప్పారు. అతను అప్పట్లో అతను కొత్త, ఆయన 77, 78. వాచస్పతి వాగధీశ్వరిని కూడా రాగాలు ఉన్నాయి. ఈ హంసానంది అన్నాను, అది ఏంటంటే సుబ్బుడు అని ఒక పెద్ద క్రిటిక్ ఆయన. ఎవరికైనా దక్షిణాది కర్ణాటక సంగీత విమర్శకుల్లో సుబ్బుడు అంటే పెద్ద పేరు. అంటే కళాకారులు ఆయన హాల్లో కూర్చోడంటే వీళ్ళకి వణుకు వస్తుంది, పెద్ద పెద్ద వాళ్ళకి. ఆయన రేపొద్దున తిడతాడేమో హిందూ పేపర్లో అని. అలాంటిది అనేసాడు. హంసానందికి కళ్యాణికి ఇతను కుంభాభిషేకం చేశాడు ఇళయరాజా.
ఆయన అన్నారు. అని అన్నాడు. హంసానంద ఆయన వాడినట్టుగా ఎవరు వాడలేదు. అలాగే బిలహరి వాడాడు ఆయన, కుందలీలే ఇలా వాడతాడు ఆయన. అసలు ఆ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఆయనకి. తెలియదు. వసంత అని ఏదో అక్కడి నుంచి ఏదో వాడతాడు. అంటే ఈ రాగాలన్నీ కేవి మహాదేవన్ వాడారంట, విశ్వనాథన్ వాడారు. గౌరీ మనోహరి అనేది విశ్వనాథన్ పాపులర్ చేశారు. గౌరీ మనోహరి అంటే ఇళయరాజాకి అడుక్కు గౌరీ మనోహరి చేస్తాడు ఆయన. గౌరీ మనోహరి ఆయన అంత గొప్పగా ఎవరు చేయలేదు. అంటే విద్వత్ అంటారు కదా, అంటే విషయంగా చెప్తున్నాను. ఇది బాగుంది, ఇది నాకు నచ్చింది అన్న ధోరణిలో చెప్పట్లేదు నేను. లేకపోతే ఆయన ఎవరో చెప్పారు కదా ఇళయరాజాకి ఏం తెలియదు, లేకపోతే ఇలా చెప్పట్లేదు నేను. ఇదిగో విషయం మీకు మనకి సింధు భైరవిలో కూడా ఏ మహాగణపతి అయితే యేసుదాస్ గారి కంఠంలో అంత జీవాన్ని సంతరించుకుంటుందో, అదే యేసుదాస్ గారి చేత నే కుడితి నీళ్లు తాగవచ్చిన ఆ పాటని నాటుపాట కూడా చేయించారు. అందులో ఇంకో అద్భుతం చేశారు ఆయన. ఆయన మళ్ళా మారి మనిషి అయ్యి కర్ణాటక సంగీతం అయిన తర్వాత రసమంజరి ఆయన అంటే కళాకారుడికి ఇలా అవరోహణ లేకుండా పాట చేశారు. అంటే ఆ థాట్ రావాలి కదా. బాలచంద్రకి చెప్పలేదు అది, చెప్పలేదు. కానీ బాలచంద్ర గారు సందర్భమే చెప్పారు. సందర్భం చెప్తే చేసిన తర్వాత చెప్పాడట, ఇతనికి ఇంకా మళ్ళీ అవరోహణ ఉండకూడదని నేను మొత్తం ఆరోహణలను పాట చేశాను. ఎందుకంటే అక్కడి నుంచి ఇంకా మళ్ళీ తిరిగి రావడానికి లేదు. ఇలాంటివన్నీ కళాకారుడికి ఉండాలండి. టోటాలిటీలో తీసుకుంటే అసలు ఇళయరాజా గారి గురించి ఇది అని చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు సార్? ఇవాళ ఒక ఫైనల్ కంక్లూజన్ మనం వస్తే, అంటే మనకంత శక్తి ఇంకా ఒక మాటలో చెప్పలేమండి. 100 మాటలు ఈ రోజుతో ఈ టాపిక్ మనం ఆపుకోవటం లేదు. మనం ఇళయరాజా గారిని కూడా ఒక మాటలో చెప్పలేము, చెప్పకూడదు. అంటే చెప్పలేదు, కుదరదు, వెళ్తూనే ఉంటుంది. ఇప్పటికి 100 వ్యాసాలు రాస్తుంటాను అంటే ఇంకా ఆగట్లేదు. అది ఎప్పటికదో గుర్తు వస్తుంటుంది, రాస్తూనే ఉంటాను. నాకు ఇళయరాజా గారికి వ్యక్తిగత పరిచయం లేదండి. నేను ఆ దగ్గర పని చేయలేదు, లేదా నేను సంగీతజ్ఞుని కాదు, లేకపోతే సింగర్ని కాదు. నాకు ఆయన వల్ల వచ్చే లాభం ఏమీ లేదు. మామూలు వ్యక్తిగా, ఒక పామరుడిగా ఈ మాట మాట్లాడుతున్నాను. మనం ఇళయరాజా గురించి ఏం చెప్పాలి? విద్వత్తుని పామర జనరంజకం చేసిన మహోన్నతమైన సంగీత దర్శకుడు, విపరీతమైన సృజనాత్మకత, ప్రౌఢత్వం, విద్య, చదువు. ఈ మాట మనం అంటే బాగుండదేమో. ఒక దశ తర్వాత తెలుగు సంగీత దర్శకులకి అంత విద్వత్తు లేదండి. ఒక దశ తర్వాత ఆ దశ ఏంటన్నది మనం చెప్తే బాగుండదు. కానీ ఆ ఇప్పుడు విద్యాసాగర్ చెప్పాం, ఆయన తెలుగువారే, ఆయనకి ఆ విద్వత్తు ఉంది, విద్య ఉంది. అలా కాకుండా విద్వత్తు అంటే కష్టించి పనిచేయటం, ఒళ్ళు వంచి పనిచేయటం. ఆయన ఇంటి పొద్దున్న రాగా నేర్చుకునేవాడు, సాయంత్రం కంపోజ్ చేసేవాడు. మొదట్లో విద్యాసాగర్ కాదు, ఇళయరాజా గురువు గారులు పెట్టుకుని నలుగురు ఉన్నారు ఆయన గురువుగారు. ఇంకొక అద్భుతమైన విషయం, అది మరి మీరు కట్ చేసుకుంటే మీ ఇష్టం. అది కులంకి అతీతంగా ఆయన బతికారు. చాలామందికి తెలియని గొప్ప విషయం ఏంటంటే, ఆయన 50 ఏళ్ల క్రితమే, అంటే 1/2 శతాబ్ది క్రితమే ఆయన కులాన్ని వదిలేసుకున్నారు. సద్బ్రాహ్మణుడు అనే దక్షిణామూర్తి అనే ఒక పెద్ద సంగీత దర్శకుడు మంచం మీద కూర్చోబెట్టుకుని ఆయనకు విద్య చెప్పారు ఇళయరాజాకి. అవును, ఈ దుర్గా ఆ ఫోటోగ్రాఫ్ కూడా పెట్టాను నేను. సో ఇళయరాజాని వ్యక్తిగతంగా తన కులాన్ని వదిలేసుకున్నారు. ఇది ప్రతి వాళ్ళకి ఆదర్శం. ఆయన విద్వత్తు. ఇంకొకటి, ఆయన చుట్టూ కొన్ని 100 కోట్లను సృష్టించగలిగారు. ఆ 100 కోట్లతో లబ్ధి పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది వాళ్ళకి పొట్టపోసుకుంటున్నారు. మరి ఒక వ్యక్తి కొంతమందికి పొట్టపోయడం అంటే ఏమిటండి? సాధారణమైన విషయం. ఆయన చుట్టూ ఈ సంగీత ప్రపంచం అనేది సృష్టించి ఆయన బ్రెయిన్ నుంచి వచ్చింది. ఆయన లేకపోతే ఆయన సృజన అది అంటే సృజనాత్మకత ఒకటే కాదు, ఆయన సృష్టించారు. అట్లాగే సినిమా అంటే దక్షిణాది మొత్తం మీద సంగీత దర్శకుడికి స్టార్డమ్ తెచ్చిన మొదటి వ్యక్తి ఆయనే. అంటే మీరు తమిళనాడులో పెరుగుంటే 80s ఆ లోపల, అంటే నాకు పూర్వం, అంటే నాకు ముందు జనరేషన్ వాళ్ళు చెప్తారు, నాకు అతను వస్తే చప్పట్లు కొట్టేసేవాళ్ళం 78 నుంచి. అంటే స్టార్డమ్ అన్నమాట. అతను ఉంటే చాలు, ఇంకా అసలు మీరు ఏం లేదు, ఎవరైనా కలిసి ఏ సినిమా అయినా అమ్ముడుపోతుంది, అంటే ఏరియాస్ వైజ్గా అమ్ముడుపోతుంది అనేది. అట్లాగా సంపద సృష్టించడము, జీవనోపాధి కలిగించడము, విద్వత్తు వాడటము, కష్టించి పనిచేయటం, నేర్పు, ప్రతిభ, మరి ఏమీ కాదు. ఈ సినిమాలో ఉండే ఈ రెహమాన్ కూడా అదే చెప్తారు. రెహమాన్ కూడా అదే ఆయన ఐడియల్ అట. అంటే తాగుడు, ఇంకేదో వాటితో ఆయన లేడు. అక్కడి నుంచి బయటకు వచ్చి మొత్తం కళే, సినిమానే, పాటే. అంటే సినిమా అంటే ఇక్కడ సంగీతం అనే పాట అని అదే చేశాడు ఆయన. దానికోసం పనిచేశాడు, విపరీతమైన వేగంతో పనిచేశాడు. అలాంటి వేగంతో మరొకరు పని చేయలేరు.
అంటే అంత హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు. విశ్వనాథన్ హార్డ్ వర్కర్, శంకర్ జయకృష్ణ శంకర్ హార్డ్ వర్కర్. ఆయన కూర్చుంటే తేలదు. కానీ ఈయన విపరీతమైన వేగంతో పనిచేసేవారు. 4 hours పాట అయిపోయింది, అయిపోయింది, రికార్డింగ్ అయిపోయింది, అన్ని అరేంజ్మెంట్స్ చేయడం. అసలు అరేంజ్మెంట్ అనే కాన్సెప్ట్ అతనే తీసుకొచ్చాడండి. పాల్ మరియా అని ఇంటర్నేషనల్ అరేంజర్ అతను. అంటే మీకు భారతదేశం దాటి వెళితే ఫారెన్లో వాళ్ళు ఒక మ్యూజిక్ పీస్ ఎవరైనా కంపోజ్ చేస్తే వాళ్ళు అరేంజ్ చేయరు. అంటే మీరు కొడిస్తారు, టైలర్ కొడతాడు. అవునంతే. అంటే ఇంత సృజనకారుడు కూడా ఆ అరేంజర్ మీద ఆధారపడతారు. భయం వాళ్ళకంటే. ఇప్పుడు వాడు ఏ బిడ్డని తీసేస్తాడు, ఏ బిడ్డని ఇది నీకు తెలియదు బాగుంటాడు. పాల్ మరియా అంటే అంత టెర్రర్ అన్నమాట అతను. ఇళయరాజా ఈ 80ల ప్రాంతంలో ఈ పాల్ మరియా అపాయింట్మెంట్ కోసం అడిగారట. 5 నిమిషాలు ఇచ్చారు ఆయనకి, ఇళయరాజాకి 5 నిమిషాలు అపాయింట్మెంట్. 5 నిమిషాలు. పాల్ మరియా అంటే ఎంతో, ఎవరైనా ఎట్లా చూసుకోవచ్చు. పాల్ మరియా, MAURIT అని ఉంటుంది, మరియట్ అనకూడతాను, మరియా అనాలి. ఈయన వెళ్ళాడు, ఇళయరాజా వెళ్ళాడు. 5 నిమిషాలు ఏం చేస్తారని 1.5 గంటల సేపు మాట్లాడాడు. 5 నిమిషాల అపాయింట్మెంట్ 1 గంట సేపు చేశాడు. అందులో ఒక పాట ఉంది మనకి, అదే తమిళ్లో ఏదో మోగం ఏదో దాగం నేత్వర, అదే తెలుగులో అది వీరభద్రుడు అనే సినిమాలో మాదాల రంగారావు సురేష్ చేశారు. రవిరాజ పినిశెట్టి గారు ఫస్ట్ సినిమా. ఆ సినిమాలో ఉంటుంది అది. ఏదో మోహం దాహం, చాలా బాగుంది. ఆ పాట వినిపించారట మరియాకి. ఆయన మొత్తం 5 నిమిషాలు అయిన తర్వాత దిస్ ఈస్ నాట్ ఇండియన్, దిస్ ఇస్ ఇంటర్నేషనల్ అన్నాడట. అంటే ఆ పాట అయిన తర్వాత మాట్లాడి ఇప్పుడు 1.5 గంటల సేపు ఇచ్చాడట. 5 నిమిషాల అపాయింట్మెంట్ అంటే ఎవరు ఇండియా నుంచి ఎవరు వస్తారు ఎందుకులని. అసలు ఇండియా అంటే వాళ్ళకి మర్యాద లేదు కదా వాళ్ళకి. అంటే ఈ అరేంజ్ అంటే వాళ్ళకి ఏమిటంటే కర్ణాటక సంగీతం అనేది ఈ అరేంజ్మెంట్స్ లో ఉండదు. అక్కడ వదలలేదు అసలు. లేకపోతే అసలు ఇంకోటి నాకు ఇంక మీరు ఎండ్లెస్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు కౌంటర్ మెలడీ అంటారు, కౌంటర్ పాయింట్ అంటాం. కౌంటర్ పాయింట్కో కౌంటర్ పాయింట్ ఉంటుంది, దాన్ని ఫ్యూగ్ అంటారు. అది కూడా చేసేసాడు ఇళయరాజా. సింఫనీస్ చెప్పాల్సింది అసలు ఎప్పుడూ తీసుకొచ్చాడు, లోపలికి తీసుకొచ్చాడు. అంటే ఆ సింఫనీస్ పాటలుగా ఆయన చేశారు. బిట్లు తీసుకుని గీతాంజలి గానీ, తర్వాత గీతాంజలి బీజిఎమ్స్ లో వాడారు. దీంట్లో మన వీడు మహేంద్ర గారు అది హౌ టు నేమ్ ఇట్, నథింగ్ బట్ విండ్. అంతకు ముందు ఆయన సినిమాల్లో వాడారు. సింహేంద్ర మధ్యమ, లేకపోతే ఒక పక్కన సింహేంద్ర మధ్యమ ఉంటుంది, ఒక పక్కన సింఫనీ ఉంటుంది. అసలు ఎలా వస్తుందో తెలియదు, ఎలా అరేంజ్ చేస్తారో తెలియదు. దాన్ని అరేంజ్మెంట్ అనే కాన్సెప్ట్ ఆయనదేనండి. అట్లాగే లీడింగ్ నోట్స్ అని, బ్రిడ్జ్ ప్యాసేజెస్ అని, ఇవన్నీ విశ్వనాథన్ గారి దగ్గర ఉండేవి, శంకర్ జయకృష్ణ దగ్గర ఉండేవి. కానీ వాటిల్లో కూడా ఆయన బాగా చేశాడు. ఏదో ఒక 78లో వచ్చిన ఒక పాట నేను సోషల్ మీడియాలో రాస్తే 70,000 మంది చూశారండి నా సోషల్ మీడియాలో దాన్ని. ఒక తమిళ పాటని తెలుగు వాళ్ళు 70,000 వ్యూస్ వచ్చాయి దానికి. వా పొన్మయిలే నింజమే కత్తిలు తవిక్కితని ఒక పాట ఉంది. మీకు పర్షం 16 అనుకుంటా నాకు గుర్తుంటే, హే హే లాలా అని యేసుదాస్ గారు మొదలెట్టి వేరే అసలు శాస్త్రీయంలోకి వెళ్ళిపోతారు పూర్తిగా. అసలు ఎన్ని చేశాడు అలాగా. పళ్ళముద్దిచోళై పాట శాస్త్రీయంలోకి వెళ్ళిపోతాడు ఆయన ఇమ్మీడియట్ గా. అంటే అది ఏమిటో అసలు కర్ణాటక సంగీతం అనో, హిందుస్థానీ అనో అని గజల్ టైప్లో చేసేసాడు. మీకు చాలా మందికి తెలియదు. గజల్ చేసేసారు. పిబి శ్రీనివాస్కి ఒక పాట చేస్తారు ఈయన జీకే వెంకటేష్ దగ్గర పనిచేసేవారు. అవును. అప్పుడు కన్నడలో పిబి శ్రీనివాస్. అవును, ఆయన అక్కడ 68 నుంచి 74, 76 మహారాజా. అప్పుడు దగ్గరికి వెళ్తుంటే పిబి శ్రీనివాస్ గారు పిలిచి ఇలాగా మెహదీ హసన్ పాటలు ఆయనకి గజల్స్ వినిపించేవారు. ఇళయరాజా వినేవాడారు. ఓ రోజు పిలిచి, సార్ మీకు ఒక పాట చేశానని. సార్ పాడదామని. అది మెహదీ హసన్ గజల్. ఆ గజల్ తండ్రలే నీ పేస్ అంటే అంత సౌందర్యాన్ని నేను ఎక్కడ కాపీ కొట్టకుండా తీసుకురాగలిగాడు. దాని స్ఫూర్తి అదే. అంటే సారీ అనే స్వరాల్లో మెహదీ హసన్ ఫ్లేవర్ని ఎలా అంటే మెహదీ హసన్ ఆ గజల్లో ఎంత సౌందర్యాన్ని తెచ్చాడో ఎంత మాత్రము కాపీ చేయకుండా. నగవావు నావకి నీము కష్, ఇది మెహదీ హసన్ పాడింది. నగవావు నావకి నీము కష్, చాలా గొప్ప గజల్ ఆయన పాడిన వాటిల్లో. தென்றலே நீ பேசு உன் கண்களால் நீ பேసు. అద్భుతం. ఎలా చూడండి, ఎక్కడ కాపీ లేదు, ఎక్కడ లేదు. స్ఫూర్తి పొందిన అందం అనమాట. అందం, ఆ సౌందర్యం ఆయన ఎలా ఆడతాడు ఆయన. నగవావు నావకి నీము కష్, ఇది ఫస్ట్ ఫ్రేజ్, ఫస్ట్ మెలడీ.
దిల్ రే జరే జో గవా దియా. ఇది ఆయన అంటాడు. தென்றலே நீ பேசு உன் கண்களால் நீ பேசு உன் மௌனம் என்னை ஆட்டுதே தென்றலே. ఇంతవరకు పల్లవి. వాய்మొழி ఏదుమింద్రి దిల్ రేజరేజో. అక్కడ వాய்மொழி ఏదుమింద్రి గారు வாய்மொழி தில் ரேசரேசோ வாய்மொழி ஏதுமின்றி வெண்ணிலா రరేజు వెన్నీలా పేసాదో మారిపోతుంది. ఎక్కడ కాపీ కాదండి. అట్లాగే జానిక్ గారు గులాం అలీ గజల్ చేశాడు. జానిక్ గారికి ఈ దిల్ మే సారీ మాధవన్ కోవిలిల్. ఆ జానిక్ గారు ఏడు చేశారట రికార్డింగ్ థియేటర్లో. సొక్క గీతం అది. మాధవ్ ఏ దిల్లియే పగల్ దిల్ మేరా ఆవారిగి దాన్ని బేస్ చేసుకుని మాధవన్కో ఎక్కడా కాపీ కాదు. ఇది గంగాయమరన్ స్పష్టంగా చెప్పాడు. ఆ గజల్ పెట్టుకునే మేము చేసాం దీన్ని అని. ఆయన అంటే ఒక వ్యక్తికి ఆ విస్తృతి ఎలా ఉంటుందో అని చెప్పాలి. అంటే ఒక వెస్టర్న్ కానివ్వండి, ఒక ఫోక్ కానివ్వండి, గజల్ కానివ్వండి, అరబీ కానివ్వండి, క్లాసికల్ కానీ ఒక అంటే మనం దాన్ని ఏమంటారు, మనం ఈ సి క్లాస్ సాంగ్ ఏమంటారు, మనం టపాంగుతు పాట అంటాం. తెలుగులో ఏదో ఉంటుంది నాటుపాటల్ని అరబీ ఫ్లేవర్తో నాటుపాట ఒకటి చేశాడు ఆయన. అరబీ ఫ్లేవర్లో కర్ణాటక సంగీత రాగం ఉంది. ఆ రాగంలో పచ్చి తాగుబోతు పాట అది. చస్తాం అది వింటే. అంటే మన పెద్దవాళ్ళు ఎవరు దాన్ని హర్షించారు. ఆ పాటని రజనీకాంత్ చేస్తాడు. అది అంటే ఆయనకి అసలు ఏమిటి ఏం పాట చేసినా అందులో ఎంత విద్వత్ ఇవ్వాలో అంత విద్వత్ ఇచ్చేస్తారు ఆయన. అది మీరు ఏడు పాట అయినా. ఇప్పుడు ఆయన చేసిన నాటు పాటలు ఇంతవరకు భారతదేశంలో ఎవరు చేయలేదు. ఇళయరాజా చేసినంత గొప్పగా నాటు పాటలు ఎవరు చేయలేదు. అంటే ఇలాంటి కార్యక్రమాల్లో నేను చెప్తే నన్ను దుర్మార్గుడు లేకపోతే అశ్లీలమైన వ్యక్తి అంటారేమో నాకు భయం. నాకు మూన్ పేరు ఒక సినిమా, అయ్యో వసంత కోకిల, అందులో సిల్క్ స్మిత పాట ఒకటి ఉంటుంది. పొన్మేని ఉరుగుతే ఎన్నాసై పెరుగు. భయం వేస్తుంది. ఒక భారతదేశంలో ఒక కంపోజర్ ఇంత ఆలోచన ఆడి బర్మన్ భయపడ్డాట. ఇది ఇలాంటి పాట వచ్చింది ఇండియాలో అని. హిందీలో చూసి ఏమిటి ఇలాంటి పాట ఎలా చేశాడు ఇతను, 25 ఏళ్ల తర్వాత చేయవలసిన పాట ఇప్పుడు చేశాడు ఇతను. అలాంటి అంటే అందులో చాలా గొప్ప పాటలు ఉన్నాయండి. ఏ జిందగీ అలాంటి పాట ఎవరూ చేయలేరు. అలాగా కథగా కల్పనగా నీవుంటే నా పక్కన అదే ట్యూన్కి ఆయన ఏ జిందగీని చేశాడు. అక్కడ మార్చేశారు సురేష్ వాత్కర్ పాడి. అసలు అట్లా ఒకటి కాదు, రెండు కాదు. అలాగే ఇప్పుడు రెహమాన్ వచ్చిన ఆ వాయిస్ ఫ్లేవర్ వేరేలా చేయడం అనేది కూడా ఇళయరాజా ముందు ట్రై చేశాడు. జేస్ దాస్ గారిని పెట్టుకుని వేరేలాగా పాటించాడు ఆయన. ఇలాగా అసలు ఆ ఆలోచన అదైతే ఎలాగో చేస్తాడు. వేరేలాగా ఆయన గొంతుని వేరేలాగా రికార్డ్ చేశాడు. ఇట్లా ఒకటి ఆయన గురించి కొన్ని ఎపిసోడ్లో మనం మాట్లాడుకోవాల్సి ఉంటుందేమో. తప్పకుండా ఇంకొకసారి ఇంకొక రోజు మరిన్ని విషయాలు మాట్లాడుతున్నాం రుచిష్మన్ గారు. ఇట్లా ఈ కలబోతతో మిమ్మల్ని అలరిద్దామని ఆశిస్తున్నాం. చూద్దాం మీరు ఎంతవరకు ఆశీర్వదిస్తారు, ఎంతవరకు మీరు మీ మద్దతును మాకు తెలియజేస్తారు. మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. నమస్కారం ప్రేక్షకులందరికీ. బుక్ ఇస్తాను. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.